అందరికీ నమస్కారం అండి. ఇదిగోండి మున్సిపాలిటీ వారు ఇంకా ఇతర ఊర్ల నుంచి ఎవరో కొంతమంది ఆఫీసర్స్ వచ్చారు. ఎందుకంటే మా మొక్కలు చూడడం కోసం ప్రత్యేకంగా వచ్చారు బృందం. ఆ బృందానికి నేను వివరించే విధానం, మాకు చెట్లు ప్రతిదీ కూడా టబ్బల్లో పెట్టాం. ప్లేస్ తక్కువగా ఉంది, కింద వేస్తే పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయని ఇగో ఆఫీసర్స్ వచ్చారండి. ఒక లేడీ వచ్చారు, నలుగురేమో బాయ్స్ వచ్చారు. డ్రాగన్ ఫ్రూట్ అవన్నీ చూస్తున్నారనమాట. ఆ మొక్కలన్నీ కూడా పెంచే విధానం వాళ్ళకి నచ్చింది. అందరికీ నమస్కారం అండి. ఇదిగోండి కంపోస్ట్ తయారు చేసుకునే విధానం. ఇది ఏంటి అంటే అదిగో ఆల్రెడీ తయారైపోయిన కంపోస్ట్. అది మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను నేను. మేము వేస్ట్గా గుళ్ళో తీసేసిన పువ్వులు, తమలపాకులు లాంటివి, కొబ్బరి పీచు, అలాగే కూరగాయలు ఇంట్లో వాడేసుకుంటాం కదండి, మనం పట్టుకెళ్ళి రోడ్డు మీద పడేస్తూ ఉంటాం, లేకపోతే డ్రైన్లో పోసేస్తూ ఉంటారు. అది రాంగ్ అండి. మనం 4 మొక్కలు టబ్బాలలో పెట్టేసుకుని ఖాళీ లేదు అని అనుకుంటాం. ఖాళీ ఎందుకు ఉండదండి, ఉంటుంది. వేస్ట్గా కిందకి నీళ్లు వస్తున్నాయి, నేల పోద్ది అనుకుంటే కింద ప్లేట్లు లాంటివి పెట్టుకుని డబ్బాలు పెట్టుకుని గోళ్ళ మీద కూడా పెంచుకోవచ్చు. పూల మొక్కలు పెంచుకుంటే దేవుడికి పూలు ఉంటాయి, మనకు పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. మనం ఏం చేస్తాం, ప్రతిదీ మున్సిపాలిటీ వారి మీద గెంటేస్తూ ఉంటాం. తప్పండి అది. మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన మనకు ఉండాలి తప్ప ప్రతిదీ పట్టుకెళ్ళి రోడ్డు మీద పోసేసి చెత్త తీయలేదు అని మనం ఊరికే వాళ్ళ మీద గొడవ పెడతా ఉంటాం. తప్పండి. ఇక ఇలా టబ్బలు, ఖాళీ టబ్బలు ఉంటే ఆ టబ్బల్లో కంపోస్ట్ తయారు చేసుకుంటే, ఇది వ్యర్థాలతో చేసింది కాదు, చాలా శుభ్రమైన చెత్తతో చేసాం కనుక చాలా నీట్గా ఉంటుంది. ఈ కందిపప్పు, బియ్యం కడుగు, అన్నం చేసిన గంజి ఇది మేము ఇందులో పోసుకుంటాం. ఇది పోసుకుని దీని మీద ఒక లేయర్ లాగా వేస్తూ ఉంటాను నేను. వేసినప్పుడు ఏమవుద్దంటే చక్కగా అది కుళ్ళిపోయి వస్తుంది. కింద ఒక డబ్బా పెట్టాను చూడండి, ఆ డబ్బా కింద ఒక డబ్బా ఉంటుంది. ఇది పైన ఎప్పుడైనా అదిగో పోసాం కదా, ఆ నీరు ఓట్లాగా కిందకి దిగితే అందులోనూ 1 లీటర్ నీళ్లు పోసి 4 మొక్కలకు పోసుకోవచ్చు. అలా చేస్తాం తప్ప మేము ఏది పట్టుకెళ్ళి డస్ట్బిన్లో బయట రోడ్డు మీద కానీ, రోడ్డు వారన కానీ, డ్రైన్లో కానీ పొయ్యమండి. ఎందుకంటే ఎప్పుడైనా మనం పరిశుభ్రంగా ఉండాలి. మన వాతావరణం కలుషితంగా లేకుండా చూసుకున్నప్పుడు మన దొడ్డి, మన ఇల్లు, మన పరిసరాలు అలాగే శుభ్రంగా ఉంటాయి. మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకునేలా ఉండాలి తప్ప మనం పరిశుభ్రాలను పాడు చేసే విధంగా అసలు చేయకూడదు. మున్సిపాలిటీకి కంప్లైంట్ తెప్పించుకునే విధంగా మసలకూడదు. మనం ఎప్పుడు కూడా నీట్గా ఒక డబ్బా పెట్టుకోవటం. ఈ కూరగాయలు, ఉల్లిపాయలు, కోడిగుడ్లు ఏమన్నా చేసుకున్నా సరే చెత్త అందులో వేసేసుకుని మనం ఎరువు తయారు చేసుకుంటే బయట కొనుక్కోక్కర్లేకుండా ఆర్గానిక్ పాదులు, కూరగాయలు, తర్వాత పూల మొక్కలు అన్నీ తయారు చేసుకోవచ్చు. మేము కొత్తిమీర కట్ట కొన్నాం అనుకోండి, ఆ కట్ట బయట పడేయను, ఆకులు కోసేసుకుని అవి ఒక టబ్బలో పెట్టేస్తాను. ఈ ఎరువుతోటి చక్కగా మళ్ళీ సిగురులు వస్తాయి. అలాగే కొత్తిమీర వేసుకుంటాం, మెంతికూర వేసుకుంటాం, కూరగాయలు పెట్టుకుంటాం, వంకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కాస్తూ ఉంటాయి. ఎక్కడ చిన్న ప్లేస్లో. ఆ ప్లేస్ కూడా తర్వాత వీడియోలో నేను చూపిస్తాను మీకు. ఇలా వేసుకున్నందువల్ల ఎంత బాగుంటుంది చూడండి. దేవుడికి పూజ చేసుకోవాలి మనం, గరికి కావాలి. గరికి రోడ్డు మీద ఎవరన్నా పాడు చేసినవి, ఉమ్మేసినవి అలా ఉంటాయి. అది కాకుండా మన దొడ్లోనే మనం ఆ టబ్లో 4 గరికి మొక్కలు వేసేసి వదిలేసామనుకోండి, అది తీసి దేవుడికి పెట్టుకోవచ్చు. మారేడు చెట్టు కూడా మేము టబ్లో పెంచుకున్నాం. ఆకు కోసుకుని, ఆ పువ్వు కోసుకుని, గరికి కోసుకుని దేవుడికి పెట్టుకుంటాం. ఎందుకంటే మనం తినేది ఆర్గానిక్ అయినప్పుడు దేవుడికి పెట్టేది కూడా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశం అనమాట.